Good morning, everyone. Is my screen visual right? Hello, anyone confirm me once? Yes. Yeah. సో యాక్చువల్ గా నా నాకు ఇంకా రెండు కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ అయినాయి అనమాట. మాక్సిమం నేను ఇంటి దగ్గర 8కే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మాక్సిమం నేను 7:40 లోపు ఎవ్రీడే క్లాస్ కంప్లీట్ చేసేలా చూస్తాను. ఓకే. అందుకే ఆ, ఒకవేళ ఎవరన్నా క్లాస్ మిస్ అయినా కానీ మనం ఆల్రెడీ రికార్డింగ్ పంపిస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇప్పటి వరకు మనం జర్నల్ చూసాము. తర్వాత జర్నల్ బేస్ చేసుకొని లెడ్జర్ పోస్టింగ్ చేసాము. తర్వాత లెడ్జర్ బేస్ చేసుకుని మనం ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేసాం అనమాట. ఇప్పుడు ది నెక్స్ట్ స్టెప్ ఇన్ ద అకౌంటింగ్ సైకిల్ ఈజ్ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, రైట్? అండర్ ఫైనల్ అకౌంట్స్ we will be having two statements. One is profit and loss account, second one is balance sheet. Okay. These two statements we will be called as final accounts or financial statements. Okay. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని, బ్యాలెన్స్ షీట్ ని మనం ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నటువంటి ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో ఆ బ్యాలెన్సెస్ ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మీకు ఆ మీనింగ్ లోనే ప్రాఫిట్, పి అండ్ ఎల్, పి అండ్ ఎల్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ ఈ ఇది అకౌంట్. ఓకే. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ లో మనం బిజినెస్ చేస్తున్నాం కదా, ఒక 1 మంత్ ప్రిపేర్ చేస్తున్నాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లేకపోతే 1 ఇయర్ కి ప్రిపేర్ చేస్తున్నామా, లేకపోతే 6 మంత్స్ కి ప్రిపేర్ చేస్తున్నామా అంటే 1 మంత్ కి మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే. 3 మంత్స్ కి చేస్తేనే క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. 3 మంత్స్ ప్రిపేర్ చేస్తేనేమో క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. 6 మంత్స్ కి ప్రిపేర్ చేస్తే హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే. అట్లా ఇయర్లీ చేస్తారంటే ఇయర్ ఎండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట. మ్యాక్సిమం ఏంటంటే బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ మంత్లీ చేస్తాయి, క్వార్టర్లీ చేస్తాయి, హాఫ్ ఇయర్లీ చేస్తాయి అండ్ ఇయర్లీ చేస్తాయి అనమాట. మంత్లీ చేయకపోవటం, లేకపోతే క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయకపోవటం, లేకపోతే హాఫ్ ఇయర్లీ ప్రిపేర్ చేయటం పోవటం అనేది అదంతా కూడా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆప్షన్ అన్నమాట. If they want to know whether the particular period of time, whether it is a month or quarter or half yearly, having the profit from the get the profit or loss, to know whether the financial, whether that particular period of time లో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనం చేసిన బిజినెస్ వల్ల అని జస్ట్ వాళ్ళ యొక్క ఎష్యూరెన్స్ కోసం, వాళ్ళు తెలుసుకోవడం కోసం మనకి ఈ మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఇయర్ మధ్యలో ప్రిపేర్ చేసే వాటిని ఏమంటారంటే ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు అనమాట. ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే. ఇవి ఫైనల్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది అనమాట. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి టూ మనం రెండు గా డివైడ్ చేస్తే మనం వన్ ఇంటరిమ్
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇట్లా టూ టైప్స్ ఏమన్నా. కానీ ఇంట్రీమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. ఇట్స్ ఆప్షనల్ టు ద ఆర్గనైజేషన్. బట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ అథారిటీస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కంపెనీస్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఇండియాలో చూస్తే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రం గ్యారంటీగా ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మ్యాండేటరీ. ఓకే. ఇంట్రీమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం అనేది అది ఆ ఆర్గనైజేషన్ యొక్క మేనేజ్మెంట్ ఇష్టం అనమాట, చెయ్యాలా చేయకూడదా. కానీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం అనేది ఆప్షనల్ కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినా, ఇష్టం ఉన్నా లేకపోయినా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ప్రిపేర్ చేయాలన్నమాట, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ అండర్ ద పర్టికులర్ కంట్రీ. ఆ కంట్రీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట, ఈ కంపెనీస్ యాక్ట్ రిలేటెడ్ గా. ప్రతి ఒక్క కంట్రీకి ఒక సపరేటు కార్పొరేట్ లా ఉంటదన్నమాట. మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ఎలా ఉందో అట్లా ప్రతి ఇండియాలో ఇండియన్ కంపెనీస్ యాక్ట్ అంటారు ఇండియాలో అయితేనే. యుఎస్ లో అయితే యుఎస్ఏ కంపెనీస్ యాక్ట్ అంటారు, కెనడాలో అయితే కెనడా కంపెనీస్ యాక్ట్ అంటారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ లాస్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ దట్ కార్పొరేట్ లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ అండర్ దట్ పర్టికులర్ ఈ యాక్ట్, టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ యాన్యువల్ పీరియడ్ షుడ్ బి డన్. ఓకే. మ్యాండేటరీగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే. ఇంట్రీమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనం ఇప్పుడే చెప్పాను నేను. ఇంట్రీమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, మంత్లీ ప్రిపేర్ చేయొచ్చు, క్వార్టర్లీ ప్రిపేర్ చేయొచ్చు, ఇంకా హాఫ్ ఇయర్లీ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట. వీటిని ఏమంటారంటే మనం ఇంట్రీమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారన్నమాట. హాఫ్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. సో ఆప్షనల్ అయినా కానీ చాలా ఆర్గనైజేషన్స్ మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాయి, క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాయి, హాఫ్ ఇయర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తాయి అనమాట. ఎందుకు ప్రిపేర్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మంత్ లో ఇంత టార్గెట్ పెట్టుకున్నాం, ఇంత సేల్స్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 crores సేల్ అవ్వాలి. దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 30 crores ప్రాఫిట్ రావాలి. సో ఆ మంత్ యొక్క టార్గెట్ అది, ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్ సేల్స్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, ప్రాఫిట్ ఎంత రావాలి. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ రీచ్ అయ్యామా, రీచ్ అవ్వలేదా, ఆ ప్రాఫిట్ మనం ఏదైనా అయితే అనుకున్నామో ఆ ప్రాఫిట్ ని మనం రీచ్ అవ్వగలుగుతున్నామా, రీచ్ అవ్వట్లేదా అని తెలుసుకోవాలంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా వేయాలన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏది? పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే అకౌంట్ ని మనం ప్రిపేర్ చేస్తేనే మనకు ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 crores ప్రాఫిట్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను పర్టికులర్ మంత్ లో. కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వాల, ఓన్లీ 25 crores మాత్రమే వచ్చినాయి. ఇంకా ఫైవ్ క్రోర్స్ అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వాల. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు రీచ్ అవ్వలేదో, ఎక్కడ
ఐ మీన్ డిఫెక్ట్స్ ఉన్నాయో, ఎక్కడ లోపాలు ఉన్నాయో చెక్ చేసుకొని నెక్స్ట్ మంత్ లో ఇటువంటి పొరపాటు జరగకుండా మనం కరెక్షన్ చేసుకుంటా ఉంటాం అనమాట. అట్లా ఎప్పటికప్పుడు మనం ఎక్కడ డైవర్ట్ అవుతున్నామో, ఎక్కడ మనం ఆ, అనుకున్న టార్గెట్ ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నామో, ఇంటర్నల్ ఉన్న ఐ మీన్ ఇంటర్నల్ డిఫెక్ట్ వల్ల మనం, లేకపోతే అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏందనేది మనం ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసి మనం కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మంత్ కి మనం ఇప్పుడు ఏదైతే తప్పు జరిగిందో, పొరపాటు జరిగిందో, అలాంటి పొరపాటు జరగకుండా నెక్స్ట్ మంత్ కి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మనం ఎప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడానికి మనం ఈ ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ చేస్తాం అనమాట. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఏంటంటే మనం మన మన బిజినెస్ పెట్టేది దేనికోసం? ప్రాఫిట్ గెయిన్ చేసుకోవటం కోసం, ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవటం కోసం. కానీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఇయర్ కి నేను ఏమనుకున్నాను అంటే 1 ఇయర్ కి ఒక 200 crores ప్రాఫిట్ రావాలనుకున్నాను. ఈ 1 ఇయర్ మధ్యలో ఎక్కడా చెక్ చేయకుండా కళ్ళు మూసుకొని ఉండి బిజినెస్ చేస్తున్నారులే వదిలేసి ఆ ఎంప్లాయీస్ మీద లేకపోతే లాయర్లు ఎవరో ఐ మీన్ మేనేజ్మెంట్ మీద మనం వెళ్ళకుండా కళ్ళు మూసుకొని ఉన్నాం అనుకో 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ దాకా మనం 250 crores ప్రాఫిట్ రావాలనుకున్నాం. 1 ఇయర్ అయిపోయింది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే 50 crores వచ్చింది ప్రాఫిట్. మన 200 crores మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు, ఓన్లీ 50 crores రీచ్ అయ్యాము. ఆ తర్వాత యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇయర్ అయిపోయింది. ఇయర్ లో 250 కోట్లు అనుకుంటే ఓన్లీ 50 crores మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు మనం ఏమైనా కరెక్షన్ యాక్టివిటీ తీసుకోవటం అనుకుంటుందా? ఆల్రెడీ ఇయర్ అయిపోయింది. ఇంకా ఆ ఇయర్ లో మనం ఏమన్నా మళ్ళా ఎన్నికి పోయి ఆ మ్, మళ్ళా ఫస్ట్ కాంచి చేయటానికి ఉంటుందా? ఆల్రెడీ చేతులు గాలిన ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అందుకని మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలా, మంత్లీ టార్గెట్స్ పెట్టాలా ఎంప్లాయీస్ కి, క్వార్టర్లీ టార్గెట్స్ పెట్టాలా. ఒకవేళ 1 మంత్ లో రీచ్ అవ్వకపోయినా కానీ ఇంకొక మంత్ లో రీచ్ అయ్యే విధంగా, మళ్ళా హాఫ్ ఇయర్లీ టార్గెట్స్ పెట్టాలా. ఒకవేళ ఫస్ట్ క్వార్టర్ లో రీచ్ అవ్వకపోయినా కానీ నెక్స్ట్ క్వార్టర్ లో అన్నా రీచ్ అవ్వాలి అని. అప్పుడు మనం ఎంప్లాయీస్ ని కరెక్ట్ గా ఐ మీన్ మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ వైపు నడిపించడానికి మనకి ఈ మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, హాఫ్ ఇయర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేవి మనకి ఆయుధాలు అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్ ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం అనేది ఆప్షనల్ అన్నమాట. అది మేనేజ్మెంట్ కి ఇష్టం కావాలనుకుంటే చేస్తుంది, లేకపోతే చేయదు. కానీ మాక్సిమం 95% ఆర్గనైజేషన్స్ ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తుంటే, లైక్ మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్, హాఫ్ ఇయర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. బట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం అనేది మ్యాండేటరీ. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు ఎనీ ఆర్గనైజేషన్. if that company if that organization registered as company under any country, under any countries companies act. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇది మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, సెకండ్ ఈజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు అసలు వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే అసలు ఏంటి? ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనగానే నీకు ఆడ అర్థం అవుతుంది, ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ, ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అని తెలుసుకోవడానికి వేసే ఒక అకౌంట్. ఆడ అకౌంట్ అని ఉంది. ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే మన యొక్క ఆర్గనైజేషన్ లో
మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎంత లైబిలిటీస్ ఉంది బయట అవుట్ సైడర్స్ కి, అండ్ ఓనర్స్ క్యాపిటల్ ఎంత. ఓనర్స్ క్యాపిటల్ అంటే ఏంటంటే షేర్ క్యాపిటల్ అనమాట. సో మనకి టోటల్ అసెట్స్ లో మనకి ఏంటంటే అవుట్ సైడ్ లైబిలిటీస్ తక్కువ ఉంటే మన ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ బాగున్నట్టు అనమాట అర్థం. లేదు, అవుట్ సైడర్స్కే ఎక్కువ ఇవ్వాలి, మనకి ఆర్గనైజేషన్ లో ఉన్న మన ఓనర్ క్యాపిటల్ తక్కువ ఉంది అనుకో, అర్థం ఏంది, మనం ఎక్కువ బయట వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. అదే షేర్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే మన యొక్క ఓనర్ కి ఎక్కువ ఏమంటారు, వెల్త్, సంపద ఉన్నట్టు అనమాట. ఓకే. సో వాట్ ఈస్ ఫినాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే, ఇట్ ఈస్ అన్ అకౌంట్ విచ్ ఈస్ షోయింగ్ దట్ ది ఆర్గనైజేషన్ getting profit or loss in a particular period of time. In a particular period of time. మనం బిజినెస్ చేస్తున్నాము. మనం బిజినెస్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం, 2 మంత్స్, ఐ మీన్ 1 మంత్ అంటే 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుంటే 1 మంత్ పీరియడ్ ఆఫ్ టైం, క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుంటే 3 మంత్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ క్వార్టర్లో 1 ఇయర్ అయితే 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనం అసెస్మెంట్ చేయటం. అసెస్మెంట్ చేయడానికి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అసెస్మెంట్ చేయడానికి మనం వేసే ఫైనల్ అకౌంట్స్ ఏమంటారంటే దాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ నేను అకౌంట్ అంటలా, బ్యాలెన్స్ షీట్ అంటున్నాను. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ assets and liabilities of an organization on a particular date. On a particular date. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాను, ఇట్ ఈజ్ అన్ అకౌంట్, ప్రాఫిట్ కానీ లాస్ కానీ, నేను లాస్ ని రెడ్ కలర్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎప్పుడు, వన్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. పీరియడ్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ విత్ వన్ వన్ డేట్, ఎండింగ్ విత్ వన్ డేట్. ఒక డేట్ కాకపోయినా కూడా మనం ఒక ఏప్రిల్లో, ఐ మీన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఎండ్ అవుతుంది, అది 1 ఇయర్. లేకపోతే నార్మల్గా ఏంటంటే మన ఇండియాలోనే ఫినాన్షియల్ ఇయర్ ఫాలో అయ్యేది ఏంటంటే ఏప్రిల్ టు మార్చ్. కానీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఇండియా నేను చెప్తుంది, అవుట్ సైడ్ ఇండియాలో క్యాలెండర్ ని ఫాలో అవుతాయి అనమాట. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు, జనవరి 1 నుంచి
December 31st వరకు. వాళ్ళు ఏదైతే పీరియడ్ ఎంచుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ అనుకో, మంత్లీ అయితే 1 మంత్, వెదర్ ఇట్ ఈస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, బ్లా బ్లా అప్ టు డిసెంబర్ వరకు. ఆ మంత్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని తెలుసుకునేది అనమాట. అండ్ ఆల్సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఒక అకౌంట్. ఓకే, ఇది అకౌంట్. ఈ అకౌంట్ ద్వారా మనం ఏం చేసుకుంటాం తెలుసుకుంటాం అంటే, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని తెలుసుకుంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ షీట్. ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్ అంటున్నా కానీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటున్నా. సో దీన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అని తెలియజేసే ఒక స్టేట్మెంట్ ఏమంటారంటే మనము బ్యాలెన్స్ షీట్ అంటారు. ఈ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తామంటే, అన్ని పర్టికులర్ డేట్ అనే పర్టికులర్ డేట్. పీరియడ్ ఆఫ్ టైం కి పర్టికులర్ డేట్ కి గుర్తుపెట్టుకోండి. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం ని చూపిస్తాను అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ అయితే 30 days పీరియడ్, లేకపోతే క్వార్టర్ అయితే 3 months పీరియడ్, లేదు హాఫ్ ఇయర్లీ అయితే 6 months పీరియడ్. ఇయర్ అయితే మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి ఇయర్ లో? 12 months. ఆ విధంగా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ని మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మెన్షన్ చేస్తాం అన్నమాట. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం లో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని. అదే బ్యాలెన్స్ షీట్ అయితే, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ పర్టికులర్ డేట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అనే పర్టికులర్ డేట్. అంటే ఇప్పుడు నేను ఈరోజు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు బ్యాలెన్స్ షీట్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే, ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి లిమిటెడ్ వర్క్ చేస్తుంటే, ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ యాజ్ ఆన్ 10th April 2026 అని పెడతాను అనమాట. అంటే ఈ రోజు నాడు, ఈ రోజు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మన యొక్క ఆర్గనైజేషన్ కి ఎసెట్స్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అని తెలియజేసేదే మనకి బ్యాలెన్స్ షీట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ మనకి అసలు ప్రాఫిట్ లాస్ రావాలంటే అసలు ముందు ఏం చేయాలి మనం? ఏదో ఒక యాక్టివిటీ చేయాలా లేదా? యాక్టివిటీ అంటే ఏంది? బిజినెస్ చేయాలా లేదా? బిజినెస్ చేస్తేనే కదా మనకి ఆ బిజినెస్ యాక్టివిటీస్ లోంచి మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా తెలియదు. సో బిజినెస్ చేయాలంటే మనం ఏం చేయాలా? పర్చేజ్ చేయాలా. అంటే గూడ్స్ ని ప్రొక్యూర్మెంట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్వీస్ ఇండస్ట్రీ గురించి కాకుండా, సర్వీస్ ఇండస్ట్రీకి దానికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం? వాటికి మెటీరియల్ ఏమి అమ్మం మనం, మన సర్వీస్ ని వాళ్ళకి సేల్ చేస్తాం అనమాట. సో అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం బిజినెస్ లో మన గూడ్స్ ని పర్చేజ్ చేయటం, వాటిని అమ్మటం మన యొక్క బిజినెస్ అన్నమాట. అయితే ఇది అమ్మాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ పర్చేజెస్ చేయాలి, అంతేనా? పర్చేజెస్ చేయాలి. ఆ పర్చేజెస్ చేసి తర్వాత ఇంకా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే, అంటే అదర్ ఎక్స్పెన్సెస్
ఇంకర్ అవ్వాలి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు మన బిజినెస్ పర్చేజ్ ఆఫ్ బుక్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ బుక్స్ టు ద స్టూడెంట్స్ ఆర్ అదర్ పర్సన్స్ హూ ఆర్ రిక్వైర్డ్ దట్ బుక్స్, వాటిని పర్చేజ్ చేస్తాం. దానికి రిలేటెడ్ గా వేజెస్ ఉంటే వేజెస్ పే చేస్తాం, తీసుకొస్తాం మన షాప్ లో ఆ, ఉంచుతాము. మన షాప్ లో ఒక సర్వర్ని పెట్టుకుంటాము, వాడికి ఎంతో కొంత శాలరీ ఇస్తాము. మనం షాప్ రెంట్ కు తీసుకున్నందుకు కొంత అమౌంట్ రెంట్ గా ఇచ్చేస్తాం మనం. సో ఇవన్నీ కూడా అదర్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఇంకా తర్వాత మనకేమవుతుంది, ఈ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయిన తర్వాత మనం వీటిని బుక్స్ ని సేల్ చేస్తాం అన్నమాట. సేల్ చేయటం వల్ల మనకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అంటే సేల్స్ అంటే ఇన్కమ్. సో ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ అనమాట. అంటే పర్చేజ్ చేస్తాము, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అంటారు. సేల్స్ చేస్తాము, అది ఇన్కమ్ అంటారు అనమాట. అంటే ఈ పర్చేజెస్, ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, ఈ సేల్స్ ఏ అకౌంట్ కిందకు వస్తాయి మనకి, ఏ అకౌంట్ కిందకు వస్తాయి, అంటే ఏ అకౌంట్ టైప్ కిందకు వస్తాయి? నామినల్. నామినల్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్స్. ఈ నామినల్ అకౌంట్స్ లో మనం ఏమనుకున్నాం, ఓన్లీ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఏమన్నా లాస్ వస్తే, సేల్స్, గెయిన్స్ ఏమన్నా అనుకోకుండా మనకి ఏమన్నా గెయిన్ వస్తాయి. సో నామినల్ అకౌంట్స్ అన్ని, ఆల్ నామినల్ అకౌంట్, ఓన్లీ నామినల్ అకౌంట్స్ విల్ కన్సిడర్, ఓన్లీ నామినల్ అకౌంట్స్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి నామినల్ అకౌంట్స్ మాత్రమే పోతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇక్కడ ఏమంటున్నాను, ఎసెట్స్ అంటున్నాను. ఎసెట్స్ అన్ని కూడా ఏమవుతాయి ఇక్కడ మనకి, ఆల్ ఎసెట్స్, రియల్. ఎసెట్స్ లైక్ బిల్డింగ్స్, క్యాష్, బ్యాంక్. ఇప్పుడు మన ఇది ఎగ్జాంపుల్లో కంప్యూటర్, ఏమైనా ల్యాండ్, మనకి ల్యాండ్ ఉంటే మనకున్న ల్యాండ్ ఇటిసి, ఇవన్నీ కూడా ఆల్ అసెట్స్ ఏ ఏ కేటగిరీ కిందకి వస్తాయి మనకి, ఏ అకౌంట్ టైప్ కిందకి వస్తాయి? రియల్ అకౌంట్. రియల్. రియల్ అకౌంట్. సో దీస్ ఆర్ ఆల్ రియల్ అకౌంట్. ఓకే, లయబిలిటీస్ అన్నాను. లయబిలిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ దగ్గర నుంచి నేను పర్చేజ్ చేశాను ఒక 10 10 lakh రూపీస్కి. కానీ నేను ఏం చేశానంటే ఆ పీరియడ్లో ఓన్లీ పర్చేజెస్ ఆన్ క్రెడిట్, 10 lakhs రూపీస్కి పర్చేజ్ చేశాను. తర్వాత నేను వాడికి క్యాష్ రూపంలో ఒక 3,50,000 పే చేశాను. చెక్ ద్వారా, అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేకపోతే చెక్ ద్వారా ఒక 1,50,000 పే చేశాను. ఇంకా నేను 5 lakhs ఏం చేయాలా, వాడికి పే చేయాలా వద్దా? 10 lakhs రూపీస్ నుంచి సరుకు కొన్నాను, కానీ వాడికి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే టయానికి 5 లక్షలు మాత్రమే పే చేశాను. ఇంకొక 5 లక్షలు బ్యాలెన్స్ ఉంది. ఓకే, పీరియడ్ ఎండ్ అయిపోయింది, మేము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము, ఇంక ఈ పీరియడ్కి అయిపోయినట్టే, ఇంక నేను నీకు పే చేయాల్సిన అవసరం లేదంటే ఒప్పుకుంటాడు వాడు? చెప్పండి. వాడి దగ్గర నుంచి 10 లక్షలకి సరుకు కొన్నాము. అవును. ఇప్పుడు
50 ఒక 5 lakhs ఆల్రెడీ పే చేశాము. ఇంకొక 5 lakhs ఇంకా పే చేయలేదు. మనకి ఈ ఇయర్ ఎండ్ వచ్చింది. అకౌంట్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి నేను నీకు పే చేయనంటే ఒప్పుకుంటాడు వాడు? ఎనీవన్? ఒప్పుకోడు సార్. ఒప్పుకోడు. అంటే మనం ఏం చేయాలి? వాడికి పే చేయాలి కదా. సో పే చేయాలి అంటే అది ఏమవుతుంది మనకి? ఎసెట్సా లైబిలిటీనా? లైబిలిటీ. liability, లైబిలిటీ. అంతే కదా. లైబిలిటీ అంటే ఇది ఏ లైబిలిటీ అంటే ఒక పర్సన్కి మనం పే చేయాలి. ఓకేనా? ఇది ఏ అకౌంట్ కిందకు వస్తుంది? ఒక పర్సన్కి మనం పే చేయాలి. పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ లో కూడా ఓకే, పర్సనల్ అకౌంటే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ వై అనే వాడి దగ్గర నుంచి కొన్నాం, ఎక్స్ అనే వాడి దగ్గర నుంచి కొన్నాం మనం. ఇప్పుడు ఎక్స్కి ఇవ్వాలి అన్నట్టుగా మనం రాసుకోవాలి, అంతే కదా. సో పర్సనల్ అకౌంట్ అది మన వాడికి ఐ మీన్ 5 lakhs అనేది ఇది మనకి లైబిలిటీనా లేకపోతే ఎసెట్టా? లైబిలిటీ. లయబిలిటీ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. నేను సేల్స్ చేశాను. సేల్స్ టు వై. వై కస్టమర్ అనేవాడు ఒక వై అన్నమాట. వాడికి ఆన్ క్రెడిట్ ఎంత చేశానంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 lakhs రూపీస్కి సేల్ చేశాను ఆన్ క్రెడిట్. తర్వాత లేటర్గా వాడి దగ్గర నుంచి క్యాష్ ఒక 1,80,000 రూపీస్ క్యాష్ వచ్చింది వాడి దగ్గర నుంచి. వాడు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాడు ఒక 1,20,000. అంటే ఇప్పుడు మనం అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ నెలలో వాడికి సేల్ చేశాను 6 lakhs రూపీస్కి. డిసెంబర్ నెలలో 10th ఒక 1,80,000 క్యాష్ ద్వారా పే చేశాడు. 25th బ్యాంక్ ద్వారా ఒక 1,20,000 పే చేశాడు. ఇంకా వాడి దగ్గర నుంచి మనకి ఎంత రావాలి? 3 lakhs. 3 lakh రూపీస్ ఇంకా వాడి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? ఒక పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి, అంతేనా? వై అనే పర్సన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ వై అనే పర్సన్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తాడు? personal account, ఏం అకౌంట్? personal account, పర్సనల్ అకౌంట్. కానీ అది వాడి దగ్గర నుంచి మనకు రావాలా లేకపోతే మనం వాడికి ఇవ్వాలా? వాడే మనకి ఇవ్వాలి. వాడే మనకి ఇవ్వాలి. వాడే మనకి ఇవ్వాలి అంటే అది మనకి ఫ్యూచర్లో వస్తుంది. అంటే అది మనకి ఆస్తి అవుతుందా, మనకి లైబిలిటీ అవుతుందా? ఐ మీన్ Asset ఎసెట్ అవుతుంది, అవుతుందా, లైబిలిటీ అవుతుందా? asset ఎసెట్. అవుతుంది. సో వాడి దగ్గర నుంచి మనకి కొంత అమౌంట్ రావాలి, దట్ ఈస్ కాల్డ్ ఎసెట్. ఈ ఎసెట్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇప్పుడు పర్చేస్ ద్వారా మనం పర్చేస్ చేస్తే మనం వెండార్కి పే చేయాలి. దీన్ని ఏమంటారంటే ఈ లైబిలిటీని ఏమంటారంటే అకౌంట్స్ పేయబుల్ అంటారు. అకౌంట్స్ పేయబుల్ లేకపోతే సన్రీ క్రెడిటార్ అని కూడా అంటారు. విన్నారా? సన్రీ క్రెడిటార్ అనే ఒక అకౌంట్స్ పేయబుల్ అయితేనేమో మనకి మీరు ఆల్రెడీ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఏపీ అకౌంట్స్ పేయబుల్ అంటారు. లేకపోతే అకాడమిక్స్ ఓన్లీ ఇప్పుడే అకాడమిక్స్లోంచి బయటకు వచ్చారనుకోండి, మీకు ఈ అకౌంట్స్ పేయబుల్ అంటే టెర్మినాలజీ తెలియకపోవచ్చు. సన్రీ డేటార్స్, సన్రీ క్రెడిటార్స్, సన్రీ క్రెడిటార్ అనే వాడు ఉంటుంది అన్నమాట. ఆ సన్రీ క్రెడిటార్ అనే పదంతో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు రిప్రజెంట్ చేస్తాం.
ఓకే. తర్వాత ఇప్పుడు ఇది మనకి ఏడైతే మనం పే చేయాలి, సో అందుకని పేయబుల్ అంటాము. అండ్ ఆల్సో సన్ది క్రెడిటార్ అంటాము, అంటే వాడు మనకి క్రెడిటార్ అని అర్థం, అంటే క్రెడిటార్ అంటే వాడికి మనం పే చేయాలని అర్థం అనమాట, మన బిజినెస్ తరపున. సో ఈడకి వచ్చినట్టయితే మనం ఇది కస్టమర్, కస్టమర్ నుంచి మనం రిసీవ్ చేసుకోవాలా లేకపోతే కస్టమర్కి మనం పే చేయాలా? ఈ రిసీవ్ ఎగ్జాంపుల్లో చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి. అందుకని దీన్ని ఏమంటారంటే అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. అకౌంట్స్ రిసీవబుల్ని మీరు ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంటేనే అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. అదే మనం ఇంకా ఆర్గనైజేషన్ రాలేదు, ఇప్పుడే మనం స్టడీ నుంచి లేదా స్టడీ ఇప్పుడే అకాడమిక్స్ అయిపోయింది, ఇప్పుడు జాబ్లోకి ఎంటర్ అవ్వాలి, మీకు అప్పటి వరకు ఏం తెలుస్తుంది అంటే సన్డ్రీ డెటార్స్ అని తెలుస్తుంది. సన్డ్రీ డెటార్స్ విన్నారా? ఈ పదాలు విన్నారా ఎప్పుడన్నా? సన్డ్రీ డెటార్స్, సన్డ్రీ క్రెడిటార్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్. సో ఈ రెండు కూడా ఏవి అకౌంట్స్ మనకి? పర్సనల్ అకౌంట్స్ అనుకున్నాం, అంతే కదా? అర్థమవుతుందా? ఈ రెండు కూడా పర్సనల్ అకౌంట్స్ అనుకున్నాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీని పెట్టుకున్నాను నా యొక్క షాప్లో. ఆ ఎంప్లాయీ శాలరీ పే చేయాలి, నేను శాలరీ పే చేయాలి. కానీ నేను ఎప్పుడు పే చేస్తానంటే శాలరీ, ఈ మంత్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్ ఉంది అనుకోండి, డిసెంబర్ యొక్క మంత్ యొక్క శాలరీ నేను జనవరి 5th పే చేస్తాను. జనవరి యొక్క శాలరీ నేను ఫిబ్రవరి 5th పే చేస్తాను. ఫిబ్రవరి యొక్క శాలరీ మార్చ్ 5th పే చేస్తాను. అట్లా నెక్స్ట్ మంత్ ఎవ్రీ శాలరీ మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ మంత్ 5th నాడు పే చేస్తాం అనమాట. ఓకే, ఆల్రెడీ 31st డిసెంబర్ వచ్చింది, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను వాడికి శాలరీ పే చేయలేదు. సో శాలరీ పే చేయలేదు కదా అని చెప్పేసి నేను అది ఖర్చుగా భావించాలా వద్దా? ఆల్రెడీ వాడి దగ్గర సర్వీస్ తీసేసుకున్నా నేను, కానీ ఇంకా పే చేయలేదు, అమౌంట్ పే చేయలేదు. సో ఫ్యూచర్లో పే చేయాలా లేకపోతే లేదు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది కాబట్టి నీకు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తే ఊరుకుంటాడా ఎంప్లాయీ? పే చేయాలి. పే చేయాలి. సో పే చేయాలి కాబట్టి ఆ శాలరీని నేనేమనుకుంటానంటే, ఈ శాలరీ అనేది ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ని నువ్వు పే చేసినా పే చేయకపోయినా కానీ మనం ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించేసేయాలి. కానీ మనం రియల్గా అమౌంట్ పే చేసామా ఆ పర్సన్కి, ఎంప్లాయీకి? చేయలేదు. పే చేయలేదు. పే చేస్తే ఏమవుతుంది, మన దగ్గర నుంచి క్యాష్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, అప్పుడు అసెట్ తగ్గిద్ది. కానీ ఇంకా పే చేయలేదు. పే చేయకపోతే వాడికి ఫ్యూచర్లో పే చేయాలిగా, 5వ తారీఖు వచ్చినప్పుడు, జనవరి 5వ తారీఖు వచ్చినప్పుడు. అప్పుడు దాన్ని ఏమంటారంటే శాలరీ పేయబుల్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్. సో ఈ శాలరీ పేయబుల్ అనేది ఏ అకౌంట్? పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా, రియల్ అకౌంటా? చెప్పండి. ఈ శాలరీ పేయబుల్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఎలా నామినల్ అకౌంట్ అవుతుంది? శాలరీ పే పర్సనల్ చేయాలి ఇష్టం అయితే కాబట్టి అది పర్సనల్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి. శాలరీ పేయబుల్. ఇక్కడ మనకి నేను పర్సనల్ పర్సనల్ అకౌంట్ లో కూడా 3 టైప్స్ చెప్పాను. పర్సనల్ పర్సనల్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్, తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్,
రిప్రజెంటేటివ్ ఆర్టిఫిషియల్ పర్సనల్ పర్సన్ అకౌంట్. అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ ఇది పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఎందుకంటే శాలరీ అనుకో ఎక్స్పెన్సెస్, శాలరీ పేయబుల్, ఎందుకంటే శాలరీ అనేది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి. శాలరీ పేయబుల్ అనుకో, శాలరీ పేయబుల్ ఎవరికి చేస్తావు నువ్వు తర్వాత? ఒక పర్సన్ కి చేయాలి ఒక కాబట్టి. పర్సన్ కి చేయాలి. అంటే ఈ శాలరీ పేయబుల్ వెనక ఒక పర్సన్ దాగి ఉన్నాడు. సో దిస్ శాలరీ పేయబుల్ వర్డ్ ఈజ్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ పర్సన్ ఇన్సైడ్. ఆ అదర్ పర్సన్ ఎవరు ఇక్కడ శాలరీ పేయబుల్ విషయంలో? ఎంప్లాయీ. ఓకే, దీన్ని ఏమంటాం మనం? శాలరీ పేయబుల్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది, అది రిప్రజెంటేటివ్ పర్సనల్ కిందకి వస్తుంది. ఈ శాలరీ పేయబుల్ అనేది మనకి ఇన్కమా, మీన్ ఎసెటా, లైబిలిటీనా, ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్ అవుతుంది. నేను శాలరీ గురించి అడగట్లా. శాలరీ అనేది ఎక్స్పెన్స్, శాలరీ పేయబుల్ అనేది. శాలరీ పేయబుల్ అంటే అర్థం ఏంది? మనం వాడికి మనం పే చేయాలి. ఫెసిలిటీ మనం వాడికి పే చేయాలి అంటే వాడికి మనం లైబిలిటీ ఉన్నాం. అర్థమైందా? ఎంప్లాయీకి మనం పే చేయాల్సిన అవసరం ఉంది. వాడి దగ్గర నుంచి వస్తే మనకి అసెట్ అవుతుంది రావాల్సి ఉంటే, మనం వాడికి పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లైబిలిటీ. లైబిలిటీ. లైబిలిటీ అవుతుంది. ఓకేనా? సో పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇది కూడా మనకి లైబిలిటీగా ట్రీట్ చేస్తాం మనం. సో నేను ఇక్కడ అన్ని చెప్పినట్టయితే శాలరీ పేయబుల్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ సన్రీ డెటార్స్. వీటిలో ఎక్కడైనా కానీ మనకేం రిప్రజెంట్ చేస్తాయి? ఏదర్ ఎసెట్, ఏదర్ లైబిలిటీ. అంతే కదా? సో ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. ఈ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే వాటిలో ఏమేమి వస్తాయి? అకౌంట్స్, బిల్లింగ్ వస్తుంది, క్యాష్ వస్తుంది, కంప్యూటర్ వస్తుంది, ల్యాండ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అకౌంట్స్ రిసీవబుల్ కూడా వస్తుంది, ఎందుకంటే అది కూడా మనకి రావాల్సిన ఆస్తి. కస్టమర్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం, అది ఆస్తే కదా మనకు అయ్యేది. ఇప్పుడు మనం డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఒక 10 lakh రూపీస్. నేను ఇంట్లో ఉంటే దానివల్ల ప్రయోజనం లేదని బయట తెలిసిన వాళ్ళు ఉంటే మంచి నమ్మకస్తులు వడ్డీకి ఇచ్చాను. అంటే మన దగ్గర నుంచి క్యాష్ 10 lakhs పోయింది. తర్వాత వాడి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం కదా, మనం 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత విత్ ఇంట్రెస్ట్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర దాన్ని ఆస్తిగా చెప్పుకోవచ్చు. మనకి ఒక 10 లక్షలు మనం వడ్డీకి ఇచ్చాం కాబట్టి అది ఆస్తి. ఎప్పటికైనా మనకి వాడి దగ్గర నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి జనాల మీద నమ్మకం లేదు, అందరూ తీసుకున్న వాళ్ళందరూ ఎగ్గొడుతున్నారు, బ్యాడ్ డెట్స్ అవుతున్నారు. వాటిని ఏం చేసిన అంటే ఆ 10 lakhs తీసుకెళ్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 12% ఇంట్రెస్ట్ చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ఒక 2 సంవత్సరాలకి మనం ఆ 10 lakhsని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము అట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ పర్ యానం. 2 years తర్వాత మనం తీసుకుంటాం అనమాట. ఇయర్లీ మనకి ఎంత వస్తాయి? 12% అంటే 1,20,000 రూపీస్ వస్తాయి. 2 yearsకి 2,40,000 వస్తుంది. 2 years తర్వాత మెచ్యూరిటీ డేట్ మనం అనుకున్న టైంకి మనం అమౌంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, 12,40,000. ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్లో ఉన్నాము, December 31st వచ్చింది. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని మనం ఎసెట్గా రాసుకోవచ్చా, రాసుకోకూడదా?
మన అమౌంటే కదా అక్కడ ఉంది. అది అసెట్టే కదా మనకి. ఎస్ ఎస్. కాబట్టి ఇప్పుడు రాదు మనకి, తర్వాత తీసుకుంటాం. కానీ మనకున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి అది ఒక ఆస్తే కదా, అసెట్టే కదా. సో అవన్నీ కూడా మనకి ఎసెట్స్ కిందకి వస్తాయి అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా కానీ ఇవన్నీ కూడా. అదే విధంగా మనం వేరే వాడి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాము. బ్యాంకు లోన్ తీసుకున్నందుకు బ్యాంక్ లోన్ ఏమవుతుంది మనకి, లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఏమవుతుంది మనకి? పైకి. లోన్ ఫ్రమ్ బ్యాంక్ లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ అవుతుంది. ఓకే, ఒక 10 lakh రూపీస్ తీసుకున్నాము, అది లయబిలిటీ అవుతుంది. సో ఇప్పుడు మనం పే చేయాల్సింది ఎప్పుడంటే, అది దాని యొక్క పీరియడ్ 5 years తర్వాత పే చేయాలి. కానీ ఇప్పుడు ఆ అమౌంట్ తీసుకొచ్చుకొని మన బిజినెస్ లో యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నాకు 5 years తర్వాత కదా నేను పే చేయాల్సింది, నాకు అని చెప్పేసి ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్ లో లయబిలిటీగా రాయకుండా ఉండాలా? రాయాలా? ఆ, రాయాలి. సో ఇది మనకేమవుతుంది, లయబిలిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం లోన్ ఉంది. ఆ లోన్కి మనం ఏం చేయాలి, ఈ 10 lakhs లోన్కే ఎవ్రీ మంత్ మనం ఒక 10,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. మనం ఎప్పుడు పే చేస్తాం అంటే ఇంట్రెస్ట్, ఈ మంత్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంత్ 5th డేట్ నాడు పే చేస్తాం అంటమాట. డ్యూ డేట్ అంటారు, ఈఎంఐ అంటాం, ఇంట్రెస్ట్ పేయబుల్. ఇంట్రెస్ట్ పేయబుల్. ఇక్కడ మనం December 31st నాడు మనం ఫినాన్షియల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, ఇంకా మనం పే చేయలేదు. ఎప్పుడు పే చేస్తాం అంటే డిసెంబర్ సంబంధించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మనం January 5th పే చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ December 31st నాడు పే చేస్తాను, ఐ మీన్ ప్రిపేర్ చేస్తాను. దానికి ఒక 10,000 రూపీస్ మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇంకా మనం పే చేయలేదు అని చెప్పేసి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రాసుకోకుండా ఉంటామా? ఆల్రెడీ అక్కరైంది. మనకి అక్రూవల్ కాన్సెప్ట్ క్యాష్ బేసిస్ అని ఉంటది. మనం పే చేసినా పే చేయకపోయినా మనం ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ దాన్ని మనం కన్సిడర్ చేయాలి. మనకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా, ఐ మీన్ క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోకపోయినా, మనం ఎవరి దగ్గర నుంచి అయినా అమౌంట్ రావాల్సి ఉంటే ఇంకర్ అయినప్పుడే మనం ఆ పర్టికులర్ పీరియడ్ లోనే మనం ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు దీంట్లో ఈ ఎగ్జాంపుల్లో ఇంట్రెస్ట్ పే చేయాలి మనం. ఆల్రెడీ డిసెంబర్ మంత్ అంతా వాడుకున్నాము. డిసెంబర్ మంత్ సంబంధించిన ఇంట్రెస్ట్ మనం January 5th పే చేయాలి. సో ఈ విధంగా January 5th పే చేయాలి కాబట్టి December 31st ఇంకా చేయలేదు కాబట్టి మనము ఇంట్రెస్ట్ ని తీసుకెళ్లి ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాము. అదే ఇందాక మనం శాలరీని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేస్తాము. పే చేస్తే క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ ని క్రియేట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ కూడా సేమ్ లాజిక్, ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వేసుకుంటాము. కానీ ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయలేదు మనం. అప్పుడు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ పేయబుల్ అకౌంట్ అని వేసుకోవాలన్నమాట. ఇంట్రెస్ట్ అకౌంట్ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాము. ఇంట్రెస్ట్ పేయబుల్ అనేది మనం లయబిలిటీగా ట్రీట్ చేస్తాము. ఈ ఇంట్రెస్ట్ పేయబుల్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది చెప్పండి? సేమ్ లాజిక్ ఇందాక శాలరీ పేయబుల్ లాగా ఇంట్రెస్ట్ పేయబుల్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? ఎనీవన్? నామినల్. రియల్ అకౌంట్. లైబిలిటీనే వస్తుంది సార్. లైబిలిటీనే వస్తుంది.
లైబిలిటీనే వస్తుంది. ఏ అకౌంట్ కిందకి వస్తుంది? పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా? రిప్రజెంటేటివ్ పర్సనల్ ఎస్, అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ అయితే ఇంట్రెస్ట్ నామినల్ అకౌంట్. కానీ ఇక్కడ నేనేమంటున్నా, ఇంట్రెస్ట్ పేయబుల్ అంటున్నా. ఇంట్రెస్ట్ పేయబుల్ అంటే ఎవరికి పే చేయాలి? బ్యాంకుకి పే చేయాలి. బ్యాంక్ అనేది యాజ్ పర్ ద అకౌంటింగ్ రూల్ ప్రకారము, ఐ మీన్ అకౌంట్స్ టైప్స్ ఆఫ్ అకౌంట్ ప్రకారం బ్యాంక్ అనేది కూడా ఒక పర్సనే. బ్యాంక్ అనేది ఏ పర్సను? ఆర్టిఫిషియల్ పర్సన్. కానీ మనం బ్యాంక్ అనే వాడట్లేడా, ఇంట్రెస్ట్ పేయబుల్ అనే వాడుతున్నాం. కానీ ఇంట్రెస్ట్ పేయబుల్ వెనక ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సనే బ్యాంక్ అన్నమాట. సో మనం ఇంట్రెస్ట్ పేయబుల్ ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాము. ఇది పేయబుల్ కాబట్టి మనం లైబిలిటీగా ట్రీట్ చేస్తాం అనమాట. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మనం లోన్ టు జెడ్ అనే పర్సన్ కి మనం ఏం చేసామంటే ఒక 2 lakh రూపీస్ లోన్ ఇచ్చాం. లోన్ అంటే ఏం లేదు, వడ్డీకి ఇచ్చాం అనుకోండి. ఆ జెడ్ అనే పర్సన్ కి మనం 2 lakhs అమౌంట్ 2 lakh రూపీస్ వడ్డీకి ఇచ్చామంటే వాడు తర్వాత మనకి ఇవ్వాలి, అంతేనా? తర్వాత వాడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటాంగా 2 lakhs రూపీస్ ని. మనం ఏం చేస్తామంటే లోన్ ఇస్తాము 2 lakhs రూపీస్కి. 2 lakh రూపీస్ లోన్ ఇచ్చాము. వాడికి ఏం చెబుతున్నాం అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి అని చెబుతాం. పే చేయాలి అని చెప్పాం అనమాట. ఓకే. ఇంట్రెస్ట్ వాడి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి ప్రతి మంత్ కూడా. ఓకే. ప్రతి మంత్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000 రూపీస్ అనుకోండి. వాడి దగ్గర నుంచి 8,000 రూపీస్ మనం కలెక్ట్ చేసుకుంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు లోన్ టు జెడ్, ఈడు నేను ఈ ఇయర్లో లోన్ ఇచ్చాను వాడికి 2 లక్షల రూపాయలు. అది వాడు 2 సంవత్సరాల తర్వాత అసలు ఇస్తానన్నాడు. ఈలోపు ఎవ్రీ మంత్ నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను నీకు అని చెప్పాడు అన్నమాట. ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తాడంటే ఈ మంత్లో జరిగిన ఇంట్రెస్ట్ నెక్స్ట్ మంత్ 5th కానీ 6th కానీ పే చేస్తాడు మనకి. సో ఇక్కడ లోన్ ఇచ్చాం కదా, ఆ లోన్ అమౌంట్ మనకి ఏమవుతుంది? ఆ లోన్ అమౌంట్ మనం వాడికి ఇచ్చాము, వాడు మనకి ఫ్యూచర్లో ఇవ్వాలి. ఆ లోన్ అమౌంట్ మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. అసెట్. ఎసెట్. అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? ఎసెట్ అవుతుంది. సో మనం వాడికి ఆ నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటాం ఎవ్రీ మంత్. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, క్యాష్ రూపంలో వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ద్వారా మనకి వాడు మంత్లీ ఇంట్రెస్ట్ రిసీవ్ ఇస్తాడు అనమాట. ఇంట్రెస్ట్ పే చేస్తే ఏమవుతుంది? మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ మనకు వస్తుందంటే ఏమవుతుంది? అసెట్. ఇన్కమ్. ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్. అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ మనకు వస్తే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మన అసెట్ మీద అది మనకి రిసీవ్ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనకి అది ఇన్కమ్ కిందకి వస్తుంది. అప్పుడు మనం ఎంట్రీ ఏం వేసుకుంటాము? క్యాష్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రూపంలో వాడు పే చేస్తున్నాడు మనకి.
క్యాష్ అకౌంట్ లోపలికి వస్తుంది కాబట్టి యాజ్ పర్ ద రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము వాట్ కమ్స్ ఇన్ ఏం చేస్తాం మనము? డెబిట్ చేస్తాం. డెబిట్ చేస్తాం. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ 8,000 అని ఇక్కడ రాసుకుంటాం. 8,000 రూపీస్. ఇది ఎందుకు వస్తుంది మన క్యాష్? ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది, అంతేగా? అప్పుడు ఏం చేస్తాం మనం? ఆల్ ఇన్కమ్స్ మనం ఏం చేయాలి? యాజ్ పర్ ద నామినల్ అకౌంటింగ్ రూల్ ఆల్ ఇన్కమ్స్ మనం ఏం చేస్తాం? చూడండి, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంది? ఇన్కమా, గెయినా, లేకపోతే లాసా, ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. ఇన్కమ్. ఇన్కమ్. సో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి. లాజిక్ అర్థమవుతుందా అదర్స్? టు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్. ఇది ఇన్కమ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇంట్రెస్ట్ అకౌంట్ 8,000 రూపీస్ రాసుకుంటాం. సో ఆల్ ఇన్కమ్స్ని, ఎక్స్పెన్సెస్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్ళి, ఇది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ అంటారు, క్రెడిట్ సైడ్ వేస్తారు. ఆ లాజిక్ మీకు ఇంకా చెప్పలేదు. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం? ఓన్లీ నామినల్ అకౌంట్స్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది నామినల్ అకౌంట్, ఎందుకంటే అది ఇన్కమ్ కాబట్టి. ఆల్ నామినల్ అకౌంట్లకి ఏమొస్తాయి? ఆల్ ఇన్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఆల్ ఇన్కమ్స్, గెయిన్స్. కానీ ఇది December 31 నాడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా వాడి దగ్గర నుంచి మనం క్యాష్ తీసుకోలేదు. క్యాష్ తీసుకుంటే మనం క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాసుకోవచ్చు. కానీ మనం క్యాష్ తీసుకున్నాం వాడి దగ్గర నుంచి, ఇంకా తీసుకోలేదు. ఎప్పుడు ఇస్తాడు వాడు? January 6th ఇస్తాడు. కానీ ఇప్పుడు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది ఎప్పుడు? December 31. ఇంకా రాలేదు వాడి దగ్గర నుంచి. అప్పుడు మనం ఏం చేయాలా? కానీ ఇన్కమ్ మాత్రము ఇక్కడ ఇన్కమ్ ఉన్నట్టుగా ట్రీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం? క్యాష్ ఇంకా రాలేదు కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని రాసుకోవాలి, అంతేగా? వాడి దగ్గర నుంచి ఫ్యూచర్లో వస్తుందిగా, 6th వస్తుందిగా, January 5th, January 6th, January 5th. సో ఇక్కడ మనం ఇంకా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని రాసుకుంటాం. సో ఈ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనేది మనకి లైబిలిటీనా, ఎసెట్టా? అసెట్ అవుతుంది. ఎసెట్టే కదా. సో ఎసెట్. సో ఇలాంటి ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఎక్కడ రాస్తామంటే బ్యాలెన్స్ షీట్లో మనం రాస్తాం అనమాట. ఒక సైడ్న ఎసెట్స్ రాస్తాం, ఒక సైడ్న లైబిలిటీస్ రాస్తాం. అందుకని దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. అనే పర్టికులర్ డేట్ అంటే మనం December 31 నాడు మనం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో అందుకని మనం ఇట్ ఈస్ జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిసి లిమిటెడ్ యాజ్ ఆన్ December 31, 2026 అని రాస్తాం అనమాట. అది బ్యాలెన్స్ షీట్ అంటే. సో నేను అసెట్స్ రాశాను. లయబిలిటీస్ వచ్చేసరికి లయబిలిటీస్ లైక్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటంటే ఎవరికి మనం పే చేయాలో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత అకౌంట్స్ రిసీవబుల్, తర్వాత ఏమన్నా శాలరీ పేయబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్, ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటే,
క్రెడిటర్స్. క్రెడిట్ కార్డ్స్ పేయబుల్ ఉన్నా, లేకపోతే లోన్స్ పేయబుల్ ఉన్నా, ఇవన్నీ కూడా మనకి అకౌంట్ రిసీవబుల్ ఎసెట్ అవుతుంది. అకౌంట్స్ పేయబుల్ నేను అంటుంది దీంట్లో. ఓకే, అకౌంట్స్. ఓకే, సారీ, బై మిస్టేక్ రాశానులే. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ అసెట్స్ అయినా లయబిలిటీస్ అయినా మనకేమవుతుంది, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి, అంతే కదా. ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ ఎలా వచ్చినాయి అర్థమైందా మీకు దీంట్లో? ఈ ఎక్స్ అనేవాడికి పే చేయాలి కాబట్టి అది ఒక రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కాబట్టి అది పర్సనల్ అకౌంట్. ఈ అసెట్స్ అన్ని కూడా మనకి రియల్ అకౌంట్స్. ఓకేనా. ఇది ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్ అని ఉందని కదా, ఇది కూడా ఎసెట్టే మనకి, కానీ పర్సనల్ అకౌంట్. ఎసెట్టే కానీ పర్సనల్ అకౌంట్ అనమాట. సో ఇవన్నీ ఆ, ఈ లాజిక్ ఇది తీసేస్తాను. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏదర్ ఎసెట్ ఏదర్ లైబిలిటీ, బట్ ఇట్ అల్టిమేట్లీ రిప్రజెంటింగ్ పర్సనల్ అకౌంట్ నను రియల్ అకౌంట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను నామినల్ అకౌంట్స్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాను కదా. ఇక్కడ మనకి రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్ విల్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ఇది లాజిక్ అన్నమాట. సో మనం రేపు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేసుకొని మనం ఫైనల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. వీటిల్లో బ్యాలెన్స్ షీట్ కి ఏ ఐటమ్స్ పోతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఏ ఐటమ్స్ పోతాయి, ఏ అకౌంట్స్ పోతాయి అనేది మనం కేటగరైజ్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఈ లాజిక్స్ ఒకసారి మీరు చూడండి. నేను ఈరోజు ఇప్పుడు పంపిస్తాను ఇది. ఈ ఎగ్జాంపుల్ దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క థియరీ ఏదైతే ఉందో ఇది, బ్యాలెన్స్ షీట్ యొక్క థియరీ ఏదైతే ఉందో ఇది మీరు ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇట్లా అట్లా అట్లా మీరు కొంచెం దీని మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. రేపు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఎవరన్నా డౌట్ ఉంటే అడగండి. ఈరోజు కానీ నిన్న కానీ ప్రీవియస్ క్లాసెస్ అయినా కానీ ఏదైనా పర్లేదు. బ్రో రేపు ఉందా బ్రో క్లాస్? ఓ మర్చిపోయినా, రేపు లేదు కదా, మండేనే. మీకు ఈ రోజు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా బ్రషప్ చేసుకోండి. ఓకేనా. సాటర్డే సండే వీక్ ఆఫ్. ఓకేనా, సాటర్డే సండే ఉండదు, ఓన్లీ వర్కింగ్ డేస్ లోనే ఉంటది, వీక్ ఆఫ్ లో ఉండదు. మీకు ఏంటంటే ఇప్పుడు వరకు మొత్తం 14 క్లాసెస్ ఉన్నాయి. మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ఇది షీట్ పంపిస్తాను కదా, ఈ షీట్లో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు ఆ పర్టికులర్ క్లాస్లో సరిగ్గా మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి. విన్న తర్వాత ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో డౌట్స్ ఉన్నప్పుడు ముందు డౌట్స్ క్లియర్ చేసి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఎనీ డౌట్స్? నో బ్రో. సో యాక్చువల్గా నేను ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7:40 లోపే క్లాస్ క్లోజ్ చేస్తాను ఇప్పటి వరకు. ఐ మీన్ కమింగ్ క్లాసెస్. ఒకసారి మనం ఎస్సిపిలోకి ఎంటర్ అయిన తర్వాత, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు టైం ఉంది అనుకోండి, ఒక ఐ మీన్ సాటర్డేస్ సండేస్ కూడా క్లాసెస్ కొంచెం ఒక 3 అవర్స్ 2 అవర్ 3.5 అవర్స్ తీసుకొని
కొంచెం సిలబస్ తొందరగా కంప్లీట్ చేసే విధంగా చూద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్పినా అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఐ మీన్ ఎఫ్ఐసిఓ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అర్థమైతే మీకు అక్కడ ఫ్లో స్మూత్గా వెళ్ళిపోద్ది. వన్స్ మీరు క్యాచ్ చేస్తున్నారు అంటే కొంచెం స్పీడప్ చేస్తాను ఎస్ఏపి ఫికోలో. ఓకేనా? కానీ ఇవన్నీ కూడా అకౌంట్స్ అనేది కూడా చాలా బేస్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి, 2-3 క్లాసెస్ పడతాయి అకౌంట్స్కి. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బీకాము లేదా ఎంబీఏ ఫినాన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళతో మీరుతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి మీరు తగ్గకూడదు అనమాట. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆల్మోస్ట్ ఈ అకౌంట్స్ రిలేటెడ్గా, అంటే కొన్ని లా ఉంటుంది మనకి ఫినాన్స్ సైడ్. కొన్ని లాస్ ఉంటాయన్నమాట. కాంట్రాక్ట్ యాక్ట్ అని, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని, పార్ట్నర్షిప్ యాక్ట్ అని, కంపెనీస్ యాక్ట్ అని, కొన్ని మర్కంటైల్ లాస్ అంటారు వాటిని. సో వాటిల్లో వాటి గురించి అవసరం లేదు కాబట్టి నేను చెప్పలేదు. ఓకేనా? సో అకౌంట్స్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ మీకు ఇచ్చేస్తాను అనమాట. మీరు నేను ఐ మీన్ బీఎస్సీ నుంచి వచ్చాను లేకపోతే బీటెక్ నుంచి వచ్చాను అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మీకు కూడా అంత నాలెడ్జ్ ఉంది. అంటే వన్స్ ఇఫ్ యూ ఫాలో దీస్ క్లాసెస్ క్లియర్లీ. బయట ఐ మీన్ అంటే వాళ్ళతో కంపారిజన్ అని కాదు. అందరూ అకౌంట్స్ ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? ఎస్ఏపి ఫికో నేర్చుకుంటున్నారంటే అకౌంట్స్ మీద వర్క్ చేయటం. కానీ అకౌంట్స్ చెప్పరు చాలా మంది. ఎక్కడో ఒకళ్ళు చెబుతారేమో తెలియదు నాకు. ఈ- ఒకళ్ళు చెప్పినా కానీ 1 or 2 క్లాసెస్లో పైన ఓకే గోల్డెన్ రూల్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. మేబీ గోల్డెన్ రూల్స్ చెప్తారో చెప్పడో తెలియదు అనమాట. అట్లా అట్లా పైన ఓకే ఇది మీకు అంత అవసరం లేదు, లేకపోతే మీరు యూట్యూబ్లోనే ఎక్కడో సెర్చ్ చేసుకొని కొంచెం అకౌంట్స్ మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి, తర్వాత ఎస్ఏపి ఫికో మీకు అర్థమైంది అంటారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. మీకు ఏదన్నా చెప్తున్నా అంటే అది మీకు అర్థం కావాలి, అది మీకు ఉపయోగపడాలి లైఫ్కి, మీ కెరీర్కి. అందుకని నేను ఎస్ఏపి ఫికోకి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నా మీకు. ఇంకా 2 క్లాసెస్, ఆ 3 క్లాసెస్లో అకౌంట్స్ అయిపోతే ఇంకా ఎస్ఏపిలోకి ఎంటర్ అయిపోతాం. ఓకేనా? సో మీకు ఏమైనా బోర్ కొడుతుందా నేను అకౌంట్స్ చెప్తుంటే? ఎనీవన్ బోర్ కొడుతుందా? నో సార్. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా ఈ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా? ఎస్. ఓకేనా? ఎంత చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడా కూడా చెప్పరు, ఎంత డెప్త్గా చెప్పరు. మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఎస్ఐపిలో స్మూత్గా వెళ్ళిపోదామండి. ఓకే. సో ఇవన్నీ చూసి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే, బాయ్ ఆల్.